ఒక్కొక్క పరిణామానికి ప్రతి వార్త వెనకాల ఒక కథ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది అట్లాంటి కథేనా? అన్నదాత సుఖీభవకి చిక్కులే. గత వైకాపా పాలనలో భూముల రీసర్వేలో జరిగిన ఘోరాలు రైతులకి వెంటాడుతూనే ఉన్న అన్నదాత సుఖీభావం పథకం కింద సాయం చేశాను కూటమి ప్రభుత్వం ఉపక్రమిస్తే గత పాలనలో ఇచ్చిన జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు తలెత్తిన ఇతర సమస్యలు కర్షకులు ప్రతిబంధకంగా మారుతున్నాయి. నాడు వైకాపా ప్రభుత్వం హడావిడిగా 6,822 గ్రామాల్లో 80.87 లక్షల ఎల్పిఎంలు జారీ చేసి ఇందులో 7.94 లక్షల వరకు జాయింట్ ఎల్పిఎంలు రైతులకు ఇచ్చింది. ఒక్క ఎల్పిఎంలో పక్కనే ఉన్న 4-5 రైతుల పొలాలు ఉన్నాయి. కొన్ని చోట్ల భూమి తగ్గింది. ఈ తగ్గింపు ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదో తెలియక అలాగే జాయింట్ ఎల్పిఎంలు కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకానికి రైతు పేరు నమోదు చేయగానే మొత్తం ఇస్తేనే ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్టు ఆన్లైన్లో కనిపిస్తుంది. మరోవైపు ఆధార్ నెంబర్ల నమోదులోను తప్పులు దొరిలే. చనిపోయిన వాళ్ళ పేర్లు అలాగే నమోదయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ చిత్తూరు జిల్లాలో ఇలాంటి సమస్యలు వేలల్లో ఉన్నాయి. రీసర్వే పూర్తి చేయాలని గత ప్రభుత్వ హడావిడి చర్యలతో గ్రామాల పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఈ సమస్యను సరిదిద్దే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. కొన్ని చోట్ల ఎల్పిఎం నెంబర్లకు బదులు ప్రస్తుతం రబీ సీజన్లో నిర్వహించిన ఈ పంట నమోదు వివరాలు ఇతర చర్యల ద్వారా అర్హులను గుర్తిస్తున్నారు. ఎంతకాలం ఈ మోసాలు చేస్తారు? ఆ భూమి వాళ్ళ పేరును ఉందా లేదా పట్టాదారు పాస్బుక్ అజ్జాలి కదా. పట్టాదారు పాస్బుక్ బేస్ మీదనే కదా ఇచ్చేది మనం. ఇంకోటి ఏమన్నా 1 ఎకరం ఉంటే ఎకరాకి 5,000, ఎకరాకి 10,000 ఇస్తున్నామా? ఎకరం ఉన్నా 10 ఎకరాలు ఉన్నా 50 ఎకరాలు ఉన్నా ఇచ్చేది మనం అంతే కదా, 20,000 రూపాయలే కదా. అట్లాంటప్పుడు అదేదో తేడా వచ్చింది, భూమి అంకె తక్కువ వచ్చేసింది కాబట్టి ఇవ్వనంటే ఇవ్వకుండా ఉండటానికి తప్పించుకోవడానికి సాకుల్లాగా కనబడుతుంది. ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, ఇంకెన్నేళ్ళు పడుతుంది సమస్యలు పరిష్కరించడానికి? అప్పుడు ఇంకా ప్రభుత్వం ఎందుకు? ఆలోచించుకోవాలి కదా.